వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ జర్నలిస్ట్ అలివిని. రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లను ఉద్దేశపూర్వకంగా నిమ్మగడ్డ రమేష్ లాంటి వ్యక్తులు టార్గెట్ చేసి పేద ప్రజలకి సేవా కార్యక్రమాలు అందకుండా కూడాను దూరం ఉంచుతున్నారు. ఈ నేపథ్యంలో స్వచ్ఛందంగా రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లు ఏదైతే ప్రభుత్వానికి ఒక వారధిగా కూడా పనిచేసే పరిస్థితున్న నేపథ్యంలో ప్రజలకి వారి మధ్య విద్వేషాలు రగిల్చేలాగా టీడీపీ మరియు జనసేన బీజేపీ కుటుంబం చేస్తున్న ఎత్తులను ఏదైతే ప్రజల నుండి దూరం చేస్తున్న వారి ఎత్తులను కూడాను ఖండిస్తున్నారు. మరి పక్కన కొంతమంది స్వచ్ఛందంగా ఎన్టీఆర్ జిల్లాలో వారి పదవులకు కూడా రాజీనామా చేస్తున్నారు. తమంతా కూడాము మేమంతా జగన్తో కలిసి పనిచేస్తామని చెప్పి కూడాను ముందుకు వస్తున్నారు. ప్రస్తుతం నేను విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని దేవినేని అవినాష్ గారి ప్రాంతంలో ఉన్నాను. ఈ ప్రాంతంలో కొంతమంది వాలంటీర్లందరూ కూడాను స్వచ్ఛందంగా పదవి విరమణ చేశారు. ఏదైతే తర్వాత ఎన్నికలు జరిగిన తర్వాత జగన్తో కలిసి ప్రయాణం చేస్తామని వారంతా కూడా సిద్ధమయ్యారు. అంటే ఇదంతా కూడా కొద్దిగా ఎమోషనల్గా ఉంది. ప్రతి ఒక్క వాలంటీర్ కూడాను పేద ప్రజలతో మమ్మకం ఉంటారు. ముసలివారు అలాగే వికలాంగులతో కూడా కలిసి పనిచేస్తారు. వారికి సూర్యోదయం కాకుండానే 1వ తేదీన పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. కానీ ఆంధ్రప్రదేశ్లో చీకటి రోజులు వచ్చాయని చెప్పొచ్చు. ఏప్రిల్ 1వ తేదీన అందరినీ కూడాను ఫూల్స్ని చేశారు చంద్రబాబు మరియు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి. వీళ్ళందరికీ అంకురార్పణ చేసిన వ్యక్తి నిమ్మగడ్డ రమేష్. వీరందరూ కూడాను పేద ప్రజలకి సేవ చేయకుండా చేసి వాలంటీర్లందరూ కూడాను ఇబ్బందులు గురి చేస్తున్న నేపథ్యంలో వాళ్ళంతా కూడా వారి పదవులకి రాజీనామా చేశారు. ప్రస్తుతం నాతో ఒక మహిళ ఎవరైతే వాలంటీర్ ఉన్నారో, అమ్మ చెప్పండి ఏంటి అసలు ఏప్రిల్ 1వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అందరిని కూడాను పూల్చి చేశారు టీడీపీకి చెందిన నాయకులు. అంటే ఇది ఎంతవరకు సబబు? వృద్ధుల్ని ఇలా వికలాంగులని ఏడ్పించడం పద్ధతి అంటారా? పద్ధతి కాదని మేమందరం కూడా రాజీనామా చేయడానికి వచ్చామండి. ఇది ఏదైతే కూడా జగన్ గారు మాకు జనాలకి మంచి చేయాలని వాళ్ళ కోసమే మమ్మల్ని నియమించారనమాట. వాళ్ళకి పనికిరానప్పుడు మేముండి యూజ్ లేదు. అందుకే కూడా మేము అనేది రాజీనామా చేస్తున్నాము. జగన్ గారిని గెలిపించుకొని మళ్ళీ కూడా జనాలకు ఏవైతే చేయాలనుకుంటున్నారో వాటికి అప్పుడు చేయడానికి మేము హెల్ప్ చేయడానికి మళ్ళీ నిలబడతామండి. చెప్పండి, 1వ తారీఖున మీరు ఇంటికి వెళ్తారు. ముసలి వాళ్ళు ఎంతో ప్రేమగా మిమ్మల్ని దగ్గర తీసుకుంటారు. జగన్ గారిని మిమ్మల్ని అందరూ కూడా గుర్తు. అంటే ఎందుకని ఈ విధంగా వాళ్ళు కోపం పెంచుకున్నారు? ఎందుకనంటే వాళ్ళకి ఎక్కడైతే మేము వాళ్ళకి పేరు అనేది వస్తుందని, జగన్ గారికి మంచి జరుగుతుందని కూడా వాళ్ళు టీడీపీ వాళ్ళు కూడా వ్యతిరేకంగా చేయాలనే ఈ నిర్ణయం తీసుకొని మమ్మల్ని వాళ్ళ దగ్గరికి వెళ్ళనీయకుండా చేయాలని ఈ నిర్ణయం తీసుకొని చేశారు. అమ్మ చెప్పండి, మీరు వెళ్ళిన వాటిల్లో ఎక్కడో చాట ఎవరో ఒకరు ముసలోళ్ళు మీతో కనెక్ట్ అవుతారు. అమ్మాయనో చెల్లెనో మా కూతురనో అని. అంటే అలాంటి సంఘటనలు జరిగినాయా మీరు పనిచేసినప్పుడు ఈ 4 ఏళ్లలో? జరగడం ఏంటండి, వాళ్ళ ఇంట్లో ఫంక్షన్స్కి కూడా మేము అటెండ్ అవ్వడం అనేది జరిగిందనమాట. అంత ఇదిగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో మమ్మల్ని కూడా కలుపుకొని వాళ్ళలో ఒక ఫ్యామిలీ మెంబర్గానే మమ్మల్ని చూశారు. మేము కూడా వాళ్ళతో ఫ్యామిలీలా కలిసిపోయి వాళ్ళకి కావాల్సినవి కూడా ప్రతిదీ అందించి చేయడం అనేది జరిగింది. సో ఈ విధంగా మేమైతే జగన్ గారిని ఎక్కడైతే పొగడ్తలకు ఇదవుతున్నారోనని వ్యతిరేకంగా చేయాలని కానీ ఇదంతా చేస్తుంది, కానీ దానివల్ల ఎవరికి యూజ్ లేదు. జనాలు ఇదవుతున్నారు తప్పితే ఎవరైతే ముసలి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. వీళ్ళ వల్ల టీడీపీకి వచ్చే లాభం ఏమి లేదు, కానీ జనాల్ని బాగా ఇబ్బంది పెట్టడానికే చూస్తున్నారు. చెప్పండి, ఆ రోజు 1వ తారీఖున నేను స్వయంగా చూశాను. చాలామంది ఇట్టండి ఆడపిల్లలు మీరు సర్వీస్ చేస్తున్న నేపథ్యంలో ముసలోళ్ళంతా కూడా ఏడ్చారు. ఏంటి ఈ పరిస్థితి, మాకు జగన్ గారు లేకపోతే మా దిక్కేంటి అని. అంటే ఆ ఎఫెక్షన్ ఎలా అనిపించింది, ఆ బాధ ఎలా అనిపించింది? కొంతమంది వాలంటీర్లు అయితే వాళ్ళ బాధ చూడలేక కూడా ఏడ్చారు. తూర్పు నియోజకవర్గంలో పరిస్థితి ఎలా ఉంది? అంటే అదేనండి, పెన్షన్స్ సమయానికి ఇవ్వకపోవడం వల్ల చాలామంది వృద్ధులు నడుచుకుంటా వెళ్ళి సచివాలయాలకు వెళ్ళడం వల్ల చాలామంది చనిపోవడం కూడా జరిగింది. ఎమోషన్ అంటే ఏముంది, తెల్లవారకు ముందే వెళ్ళి ఇచ్చేసేవాళ్ళం పెన్షన్స్. కాకపోతే ఏంటంటే ఈసారి మరి టీడీపీ వాళ్ళు అందరూ కలిసి అడ్డుకోవడం వల్ల మేము వెళ్ళి ఇవ్వలేకపోవడం జరిగింది. వాళ్ళు కూడా చాలామంది కూడా చెప్పడం జరిగింది, అమ్మ మీరు రాకపోవడం వల్ల చేయకపోవడం వల్ల మరి మేము ఇంత దూరం వెళ్ళి తీసుకోవడం అనేది మాకు చాలా ఇబ్బందిగా ఉంది. మీ సేవలు అనేవి మళ్ళీ మాకు కావాలి, మళ్ళీ మేము జగన్ గారిని గెలిపించుకుంటాం అని చెప్పి మాకు చెప్పడం జరిగిందండి. మేము కూడా ఆయనతో పాటు ఉండడం కోసం అని చెప్పేసి మేము ఈరోజు స్వచ్ఛందంగా రాజీనామాలు చేయటాకని చెప్పేసి వచ్చాము తూర్పు నియోజకవర్గం నుంచి. ఆయన్నే గెలిపించుకుంటాం, మళ్ళీ తిరిగి ఆయనతో కొనసాగడం అనేది జరుగుతుంది. అలా ఒకటి చెప్పండి, జగన్ గారు ఏదైతే పెన్షన్ ఇస్తారో మీరు అది తీసుకెళ్ళి ఇచ్చేటప్పుడు వాళ్ళ ఇళ్లలో పరిస్థితులు ఎలా ఉంటాయి? మీ రాక కోసం ఎదురు చూస్తూ వాళ్ళు మాట్లాడే మాటలు కానీ అవన్నీ ఎలా ఉంటాయి? ఎలా ఉంటామంటే కొంతమంది అయితే పాలు తెచ్చుకోవడానికి కూడా డబ్బులు లేవమ్మా, నువ్వు నీ కోసమని ఎదురు చూస్తున్నాను. ఇంకొక ఆవిడైతే నేను డ్యూటీకి వెళ్ళాలి, ఛార్జెస్ కూడా అమౌంట్ లేదు, రామ్మ కొంచెం అమౌంట్ మీరు వస్తే తీసుకొని వెళ్దామని చూస్తున్నాను అన్న వాళ్ళు చాలామంది ఉన్నారు సార్.
దాంతో నేను చాలా ఎర్లీగానే 5:30 4:45 కల్లా వెళ్ళిపోయి ఇచ్చేయడం జరుగుతుంది వాళ్ళ కోసం అని చెప్పేసి. మరి ఈసారి అయితే లేట్ అయింది, పర్లేదులేండి. 1 నెల 2 నెలలే కాబట్టి మరలా తిరిగి యథావిధిగా కార్యక్రమాలు కొనసాగుతాయి కాబట్టి బాధపడాల్సిన అవసరం లేదని నా ఉద్దేశం. అంటే మీకు ఫుల్ కాన్ఫిడెంట్ ఉంది జగన్ గారు తిరిగి వస్తారు, మంచి రోజులు వస్తాయి, వృద్ధులందరూ కూడా ఆదుకుంటారు. అయితే అది 100% కరెక్టు. కాకపోతే ఈ 2 నెలల మట్టికి కొద్దిగా చీకటి రోజులు అని చెప్పొచ్చా? తప్పకుండా సార్, ఎందుకంటే వాలంటీర్స్ వెళ్ళినటువంటి ప్రతి ఇల్లు కూడా చీకటిగానే ఉంటుంది తప్పకుండా. ఎందుకంటే వాలంటీరు వెళ్తేనే, ఇప్పుడు వాలంటీర్ వెళ్ళి ఇచ్చింది వేరు పెన్షను, వాళ్ళుగా సచివాలయాలకు వెళ్ళి తీసుకుంది వేరే అవుతుంది కదా. ఖచ్చితంగా చీకటి రోజులనే చెప్పొచ్చండి. మీరు చెప్పండి, వీళ్ళందరికీ మీరు ఏం చెప్పదలుచుకున్నారు? రాజీనామా చేసి ప్రజలతో మమేకమై అంటే జగన్ గారితో కలిసి ప్రయాణం చేస్తా అన్నారు. తూర్పు నియోజకవర్గంలో అవినాష్ గారు ఎలా మీకు అందుబాటులో ఉండేవారు, ఏ విధంగా ఉండేవాళ్ళు? అవినాష్ గారు చాలా అందుబాటులో ఉంటారు సార్. ఇప్పటికే చాలాసార్లు ఆయన కొండ ప్రాంతం అయినా కూడా చాలాసార్లు మాతో పాటుగా కలిసి ఆయన కొండల చివరి ఇంటి వరకు కూడా ఎక్కడం జరిగింది. కంపల్సరిగా అవినాష్ గారు గెలుస్తారు, గెలిపించుకుంటాం అనేటువంటి ఆశతోనే ఉన్నాం మేమందరం కూడా. ఈ 2 నెలలు పార్టీ కోసం, ప్రజల కోసం ఈ 2 నెలలు కూడా ఖచ్చితంగా మరి పార్టీ కోసం మన తూర్పు నియోజకవర్గంలో అవినాష్ గారిని గెలిపించుకునే విధంగా, జగన్ గారిని గెలిపించుకునే విధంగా మా వంతు కృషి ఖచ్చితంగా చేస్తామని చెప్తున్నాం సార్. ఎట్టి పరిస్థితుల్లో ముస్లిం వాళ్ళు, వైకలాంగులు అందరూ కూడాను ఏదైతే వాలంటీర్లని టార్గెట్ చేసి టీడీపీ చేసిన పనులకి ఇబ్బంది పడుతున్నారు. అంటే వాలంటీర్లు ఇంతమంది ఈరోజు స్వచ్ఛందంగా పదవి విరమణ చేయాల్సిన పరిస్థితి ఎందుకు ఈ రాష్ట్రంలో వచ్చిందంటారు? సార్ ఒకటే చెప్పింది ఎలక్షన్ కమిషన్, ఏం చెప్పింది? మమ్మల్ని విధులకు వెళ్ళొద్దన్నారు, మీరు మీ కేటాయించిన గృహాలకు వెళ్ళొద్దన్నారు. అంతవరకు ఓకేనండి. మరి పెన్షన్స్ ఎందుకు ఇవ్వద్దన్నారు? ప్రజలకు మేలు చేయాలి కదా. ఏ ప్రభుత్వం అయినా ప్రజలకు మేలు చేయాలనే ఉన్నారు. మరి ఎవరు కన్నింగ్గా బిహేవ్ చేస్తున్నారు? అదర్ పార్టీస్ అనమాట. అదర్ పార్టీస్ వల్ల ఎవరికి నష్టం జరుగుతుంది? ప్రజలకి. ప్రజలకు అప్పుడు మేలు చేస్తున్నావా, నష్టం చేస్తున్నావా? ఇప్పుడు ఎంతమంది చనిపోయారు, వాళ్ళందరి పాపం ఎవరికి తగులుతుంది? ఎవరైతే అలా కన్నింగ్ చేయాలనుకున్నారో అది మీకే తగులుతుంది. అప్పుడు మీ పార్టీ అనేది అధికారంలోకి వస్తుందా? అధికారంలోకి రాదు. మేము 1 నిమిషం వాళ్ళ ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇవ్వడానికి ఎంతో ఇబ్బంది అయిపోతుందని ప్రతిపక్షాలన్నీ కుట్ర పన్ని మమ్మల్ని, మా ఫోన్లని, మా డివైస్లు అన్నీ తీసేసుకున్నారన్నమాట. అది ఎంతవరకు కరెక్ట్? మా ఫోన్లు మేము స్వచ్ఛందంగా సేవ చేయడానికే తీసుకున్నాం. మా స్వలాభాల కోసం మాకు ఫోన్లు అనేది ఇవ్వలేదండి. పిన్ టు పిన్ మేమేం వర్క్ చేస్తున్నాం ఏంటి అనేది ప్రతిదీ గవర్నమెంట్ దగ్గర రికార్డ్ అయి ఉందండి. దాని ద్వారా ఏమీ చేయడానికి కూడా ఏం లేదు. ఏదైనా సరే ప్రతిదీ రికార్డింగ్ ఉంది. అదంతా ఎలక్షన్ కమిషన్ వారు చూసుకోవచ్చు. మరి అలాంటి విషయంలో ఆ ఒక్కరోజు మేము పెన్షన్లు ఇచ్చుంటే అంతమంది ఇబ్బంది ఉండేవాళ్ళు కదండి. ప్రతి ఒక్కటి ఎలక్షన్ కమిషన్ కూడా తెలుసుకోవాలని నేను తెలియజేస్తున్నాను. అంటే గవర్నమెంట్కి తెలియదా అని మీరు అంటారు. ఎలాంటి పరిస్థితులు వస్తున్నాయి, ఎవరు ఇబ్బంది పడుతున్నారు, ప్రతిదీ తెలుసుకోవాలని నేను తెలియజేస్తున్నాను. మేమేదో విధుల్లోకి వెళ్తే మేము చెప్తే ఓటు వేసేవాడు ప్రజల్లో లేరండి. వాళ్ళంతటకు వాళ్ళ మనస్సాక్షిని బట్టి వాళ్ళు ఓటేస్తారు. నేను చెప్తే ఓటేసేవాళ్ళు ఎవరు లేరు, మీరు చెప్తే ఓటేసేవాళ్ళు ఎవరు లేరు. వాళ్ళకి మేలు జరిగితేనే ఓటేయండి అని ప్రతి ఒక్కళ్ళు అడగాలండి. జగన్ గారు ఒక్కళ్ళే అడుగుతున్నారు, మీ కుటుంబంలో మేలు జరిగితేనే మీరు ఓటేయండి, మీ కుటుంబంలో మేలు జరగకపోతే ఓటేయొద్దు. అలా మీరు ఎవరైనా అడగగలరా? మీరు 5 సంవత్సరాలు మీరు పాలించారు, మీరు అడగగలరా? మీరు అడగలేదు కాబట్టి మీరు 2019లో మీరు ఓడిపోయారు. మళ్ళీ మీరు ఒక మేనిఫెస్టో తీసుకొద్దాం. జగన్ గారు మేనిఫెస్టో రిలీజ్ చేస్తారు, ఆయనకంటే ముందు మీరు రిలీజ్ చేయగలరా? జగన్ అన్న ఎప్పుడైతే రిలీజ్ చేస్తారో అప్పుడు మీరు రిలీజ్ చేయడానికి వేచి ఉన్నారు. జగన్ అన్న మేనిఫెస్టో మీరు కాపీ చేయాలని చూస్తున్నారు. ఆయన మేనిఫెస్టోని మీరు కాపీ చేసినా మీరు వచ్చే ఎలక్షన్లో మీరు గెలవలేరు. అది ఖచ్చితంగా మేము అందరం తెలియజేస్తున్నాం. చెప్పండి, వాలంటీర్లు దొంగతనాలు చేస్తున్నారు, వాలంటీర్లు ఆడవాళ్ళు ఏడిపిస్తున్నారు, వాలంటీర్లు వ్యభిచారం చేస్తున్నారు అని చెప్పి కూడాను పవన్ కళ్యాణ్ చెప్పారు, చంద్రబాబు చెప్పారు. అందరూ ఎందుకని మమ్మల్ని టార్గెట్ చేశారు? ఒక్క జగన్ గారే మమ్మల్ని గుండెలు ఎందుకు పెట్టుకున్నారు? మీరు నన్ను అడిగారు, మీ దగ్గర ప్రూఫ్ ఉందా? మీ దగ్గర ప్రూఫ్ లేదు, నువ్వు ఎలా అడుగుతావు? ప్రూఫ్తో రా. ఆ సచివాలయ సెక్రటరీ అడ్మిన్ నుంచోబెట్టు, ఆ సచివాలయ సెక్రటరీ వెల్ఫేర్ నుంచోబెట్టు, మహిళా పోలీసులు నుంచోబెట్టు. ఏ వాలంటీర్ తప్పు చేశారో ఆ యొక్క సెక్రటరీతో సహా నువ్వు నుంచోబెట్టు, నువ్వు క్వశ్చన్ చేయి. అప్పుడు నువ్వు కరెక్ట్. అప్పుడే నువ్వు క్వశ్చన్ చేయి వాలంటీర్ని. నువ్వు దొంగతనం చేసావు కదా అని నుంచోబెట్టు, సచివాలయం సెక్రటరీస్తో సహా నువ్వు నుంచోబెట్టు. ఈ వాలంటీరే చేశాడు, ఈ సచివాలయంలోనే జరిగిందని నువ్వు నుంచోబెట్టావా? నువ్వు నుంచోబెట్టలా. ఎక్కడ ఈ సచివాలయంలో జరిగిందని చెప్పావా? చెప్పలేదుగా పవన్ కళ్యాణ్ గారు. ఈ సచివాలయంలోనే జరిగిందని నువ్వు చెప్పగలిగావా? చెప్పలేదు. అలా చెప్పు. మేము అందరం మాతో పాటు మిగిలిన వాళ్ళు అందరూ కూడా ఇంకా మేము విధుల్లోకి కూడా రావండి. ఈ సచివాలయం ఉందండి, ప్రజెంట్ ఇక్కడే ఒక సచివాలయం ఉంది. ఆ సచివాలయంలో తప్పు జరిగింది, అది ప్రూఫ్ చూపించమనండి.
ప్రూఫ్ చూపించి మాట్లాడమని. ఆయన చూపించలా. ఏ సచివాలయంలో జరిగింది? ఆ సెక్రటరీ అడ్మిన్ ఏడి, వెల్ఫేర్ సెక్రటరీ ఏది, ఉమెన్ పోలీస్ ఏది ఉంటుంది. మరి ఆ సచివాలయంలో సెక్రటరీస్ అందరూ కూడా తను తప్పు చేశాడని నిరూపించాలి. నిరూపిస్తేనే నువ్వు ప్రూవ్ చేయాలి. అంతే అండి. సార్ చెప్పండి, చాలామంది వృద్ధులు ఇబ్బంది పడుతున్నారు, వికలాంగులు ఇబ్బంది పడుతున్నారు, ఇంకా కొంతమంది ఇంకా పెన్షన్లు కూడా రాలి. ఎందుకంటే ఏలు ముద్రలు కానీ, అంటే ఈ 5 ఏళ్లలో ఏ వేలు ముద్ర ఆ మహిళది పడుద్దో మీకు తప్ప వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు కదా, మీకు ఏమనిపిస్తుంది వాళ్ళు అలాగా మీ కళ్ళ ముందు బాధపడుతుంటే? చాలా ఆర్థికంగా వెనకబడిపోయి ఈ ప్రభుత్వం ఇచ్చే పెన్షన్తో ఆధారపడే వాళ్ళు చాలామంది ఉన్నారండి. చాలా ఇబ్బందులు. రోజు మనకు కావాల్సిన ముసలి వాళ్ళు ఏం తాగుతారండి? టీ కావాలి. కనీసం ఆ టీ కొనుక్కుంటానికి 5 రూపాయలు కూడా లేవని వాళ్ళు ఎంతో బాధపడ్డారన్నమాట. వాళ్ళు నిత్యం పనిచేసుకునే వాళ్ళు వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి. మరి ఏం పని చేయని వాళ్ళు, వృద్ధులు 60 ఏళ్ళు పైబడిన వాళ్ళు ఏం పని చేయగలరండి? వాళ్ళ దగ్గర ఎవరు డబ్బులు అంటే వాళ్ళ పిల్లలు చూస్తున్నారో చూడట్లేదో మాకైతే తెలియదు. ఈ ఇచ్చే పెన్షన్ ద్వారా తన సొంత కొడుకు కన్నా జగన్ గారు పంపిస్తున్నారని ఆ 3,000తో వాళ్ళు ఖర్చు పెట్టుకుంటూ వాళ్ళ అవసరాలు తీర్చుకుంటూ ఉన్నారు. అటువంటిది మొన్న 1st తారీఖు నుంచి ఇప్పటి వరకు పెన్షన్ లేక ఇబ్బంది పడి ఇప్పుడు సచివాలయంకి వెళ్ళి తెచ్చుకోవటం, ఎక్కడో ఉన్న సచివాలయంకి వాళ్ళు ఇల్లు వదిలి ఆఫీసుల చుట్టూ తిరిగి ఉదయం 11ంటికి వెళ్ళి సాయంత్రం 4ంటికి ఎప్పుడో డబ్బులు వచ్చి తీసుకుంటే ఆ రోజు భోజనం లేదు. తీసుకున్నాక ఎంతవరకు ఆనందం అండి? ఆ 3 రోజులు భోజనం పెట్టినవాడివే నువ్వు కూడా. మరి నేను పెట్టినవాడిని. అందరికీ శాపం తగిలిద్ది, అందరికీ శాపం. అటువంటి వాళ్ళ శాపం మనం తీసుకోకూడదు. అది అంటే ఎందుకని జగన్ గారు ఒకలే సక్సెస్ అయ్యారు ఈ విషయంలో? ప్రజలు పడే కష్టాన్ని తెలుసుకున్నారుగా. ప్రజలు పడే కష్టాన్ని తెలుసుకున్నారు కాబట్టి ఎవరు ఏ ఇబ్బంది పడకూడదు కాబట్టి ఇంటికి వెళ్ళి ప్రతిదీ చూసారు. ఆయన 3,800 కిలోమీటర్లు ఆయన ప్రజా సంకల్పయాత్రను తిరిగారండి. ప్రతి కష్టం ఏది చేస్తే ప్రజలకు మేలు జరిగింది, ఏది చేస్తే ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలన్నా, ఒక ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలన్నా, ఏ పథకం కావాలన్నా ఇంటికి వెళ్ళి మేము రాసి వాళ్ళకి సచివాలయాన్ని అప్లై చేసి అప్రూవ్ అయిన తర్వాత మళ్ళీ మేమే తీసుకెళ్ళిస్తున్నామండి. ఇప్పుడు మరి ఎంఆర్ ఆఫీస్కి రావాలి ఎలా? ఇప్పుడు అన్ఎడ్యుకేట్స్ ఉంటారు, వాళ్ళ పేరెంట్స్ అన్ఎడ్యుకేట్ అండి. పిల్లలు మరి స్కూల్కి వెళ్ళాలి, కాలేజ్కి వెళ్ళాలి. మరి సర్టిఫికేట్ అప్లై చేయాలంటే నేనే ఎన్నో ఇబ్బందులు పడ్డాను. మరి 2012లో నా సర్టిఫికేట్ కోసం, నాకు బర్త్ సర్టిఫికేట్ కోసం, నా క్యాస్ట్ సర్టిఫికేట్ కోసం, నా ఇన్కమ్ సర్టిఫికేట్ కోసం నేనో ఇబ్బంది. ఇప్పుడు ఈజీ అయిపోయింది. నేనే రాసామండి. ప్రతి ఒక్క అప్లికేషన్ రాసి వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళు చలానా నిమిత్తం 50 రూపాయలు తీసుకుని వాళ్ళ డీటెయిల్స్ అన్నీ తీసుకొని సచివాలయాలు అప్రూవ్ అయిన తర్వాత కూడా తీసుకెళ్ళి నేనే ఇచ్చేవాడిని అన్నమాట. మరి ఎవరు ఆఫీస్కి కూడా రారు, ఎవరు కూడా ఆఫీసుకు రారు. మేమే తీసుకెళ్ళి వాళ్ళ గృహాల్లో అందించామన్నమాట. అటువంటి ప్రభుత్వాన్ని మరి మమ్మల్ని తీసేస్తే మాకు బాధ కలుగుతుంది. మమ్మల్ని విధుల్లోకి రావద్దు, మీరు పెన్షన్ ఇవ్వద్దు అంటే మా హృదయాలు కూడా బాగా కలిసివేసినాయండి. మంది రిజైన్ చేసిన వాళ్ళు ఉన్నారు. అమ్మ చెప్పండి, తూర్పు నియోజకవర్గంలో మీరు ఎక్కడ పనిచేస్తున్నారు? 6th డివిజన్లో జాబ్ చేస్తున్నాను, వాలంటరీ జాబ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇదేంటి ఇలాగ తీసే పెన్షన్స్ ఇవ్వకుండా ఉండడానికి మాకు చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే జనాలు క్లస్టర్లోకి వెళ్ళంగానే మీరు ఇవ్వరా అని చెప్పేసి వాళ్ళలో బాధ అనిపించింది. వాళ్ళు ఇదేంటి మళ్ళీ మీరు ఖచ్చితంగా మీది రావాలి, మీరు ఇవ్వాలి పెన్షన్స్ అని చెప్పేసి మాతో అన్నారు. చెప్పండి, ఎలా ఉంది? ముసలోళ్ళు ఏడుస్తున్నారు, పెన్షన్ అందట్లేదండి. వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారంటే ఇప్పుడు ఇన్ని రోజులు మేము ఇంటికి వెళ్ళి ఇచ్చాం కదా, మళ్ళీ ఇప్పుడు మేము లైన్లో నుంచొని ఇవ్వాలా ఏంటి అని ఉండాలా, అసలు అది బాగోలేదు, మాకు నచ్చలేదు అని చెప్పేసి అని అంటున్నారు. సచివాలయంకి వెళ్ళి తెచ్చుకోవాలి అంటే ఇదిలా ఉంది, అసలు మాకు ఎప్పుడు లేదు కదా, ఈ 5 సంవత్సరాలు మేము అలవాటు పడిపోయాం దీనికి అని చెప్పేసి అని అంటున్నారు వాళ్ళు. మనతో కొంతమంది వాలంటీర్లు ఉన్నారు. ప్రస్తుతం రాజీనామా పత్రాలు కూడాను రెడీ చేసుకుంటున్నారు. అమ్మ చెప్పండి, మీరు ఎక్కడ పని చేస్తున్నారు తూర్పు నియోజకవర్గంలో? నేను 32 సచివాలయంలో వర్క్ చేస్తున్నాను అండి. చెప్పండి, రాజీనామా ఎందుకు చేయవలసి వచ్చింది? జగన్ గారికి సపోర్ట్గా ఉండాలనుకుంటున్నాం, దానికోసమే రాజీనామా చేస్తున్నాం. ఇప్పటి వరకు మేము చాలా సేవలు చేసినా కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు మా మీద బురద జల్లి మాటలు మాట్లాడుతున్నారు. అందుకని మేము రాజీనామా చేసి జగన్ అన్నకి తోడుగా నిలబడదాం అనుకుంటున్నాం. చెప్పండి, పెన్షన్లు ఇవ్వక చాలా ఇల్లులు ఇబ్బంది పడుతున్నాయి, వాళ్ళు చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. మీకు ఎలా అనిపించింది? చాలామంది మీకు ఫోన్లు చేస్తుంటారు. మళ్ళీ ఇది వాలంటీర్ వ్యవస్థ వస్తే బాగుండు అని అందరూ అనుకుంటున్నారు. మామూలుగా ముసలి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా పెన్షన్లకు అక్కడ దాకా వెళ్ళాలంటే చాలా ఇబ్బంది పడుతున్నామమ్మా, మళ్ళీ వాలంటీర్ వ్యవస్థ ఎప్పుడు వస్తుంది, మళ్ళీ జగన్ అన్నే రావాలని వాళ్ళు కూడా కోరుకుంటున్నారు. ఎలా ఉందమ్మా ఈ సేవ? మీరు ఎన్నాళ్ళ నుంచి పనిచేస్తున్నారు? మాకు చాలా సంతోషంగా ఉంది సార్. నా పేరు మనోరమ అండి. నా 6వ డివిజన్ నుంచి 6th డివిజన్ నుంచి వచ్చానండి. 33వ సచివాలయం వాలంటీర్ని. మేమైతే ఇన్ని రోజులు కూడా మాకు ఈ జాబ్ రాకముందు వరకు మేము ఒక గృహిణిగా ఇంట్లోనే ఉండేవాళ్ళం, మాకేమీ తెలియదు. కానీ ఈ జాబ్ జగన్ గారు మాకు ఇచ్చారండి. అయితే ఈ జాబ్ ద్వారా మేము ఎంతగానో గుర్తింపు పొందాము. ప్రజల్లో మాకంటూ ఒక స్థానము ఈ జాబ్ వల్లే వచ్చిందండి. అంతకుముందు మాకు ఏ వాల్యూ లేదు, ఇంట్లో కేవలం ఇంటి వరకే పరిమితం మా లైఫ్ అంతా.
కానీ ఇప్పుడు మేము ఈ జాబులు వచ్చాక ఒక వాలంటీర్గా ఒక గుర్తింపు అనేది వచ్చింది. అదంతా జగన్ దయవల్లే కదండి. అందుకని మళ్ళీ మాకు జగనే రావాలని ఎంతో ఆశగా ఉంది. అయితే మళ్ళీ ఈ రాజీనామా చేయటానికి కారణం కూడా మళ్ళీ ఆయన వెనక మేము నడవాలని, ఆయనతో మేము వెంటే నడవాలని, ఆయనతో నెక్స్ట్ మళ్ళీ ఆయనే మాకు నాయకుడిగా కావాలని కోరుకుంటూ జై జగన్. 50,000 వరకు కూడా వాలంటీర్కి లాభం చేస్తా అన్నాడు. ఇప్పుడేమో మిమ్మల్ని ఉద్యోగాలు చేయొద్దు అన్నారు. దీని గురించి మీరేం చెప్తారు? ఈరోజు ఎక్కడ ఏ దేశంలో దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా జగన్మోహన్ రెడ్డి గారు 3,648 కిలోమీటర్లు పాదయాత్ర చేసి వాళ్ళ కష్టాలను చూసి వాళ్ళ పడుతున్న ఇబ్బందులను చూసి నేను ఉన్నాను అని విడుపులపాడు నుంచి ఇచ్చాపురం దాకా 3,648 కిలోమీటర్లు పాదయాత్ర చేసి నేను అధికారంలోకి రాగానే ప్రతి ఒక్కరికి గడప వద్దగా పాలన తెస్తాను, ప్రతి గడపలు ప్రతి అవ్వాతాతలు కళ్ళల్లో కానీ ఆ కుటుంబ సభ్యుల కళ్ళల్లో కానీ ఆనందం చూడాలి. ఆ ఆనందం కోసం నేను ఎంతగానో నా ప్రజల కోసం, నా రాష్ట్ర ప్రజల కోసం ఎంతగానో నేను ముందుకు వస్తానని ఒక జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు వచ్చి ఒక వాలంటీర్ వ్యవస్థ ద్వారా, ఒక సచివాలయం వ్యవస్థ ద్వారా ప్రజలకి మంచి చెయ్యాలి, ఏదో ఒక విధంగా ఆదుకోవాలి. అక్కడ కులం చూడాల, ఏ మతం అని చూడాల, ఏ రాజకీయం అని చూడాల, ఆఖరికి ఏ పార్టీ అని కూడా చూడాల. అలాంటి ఒక ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఒక వాలంటీర్ వ్యవస్థ తెచ్చి ప్రతి పేదవాడికి వాళ్ళు ఆఫీసులు తెచ్చి తిరగకూడదు, గత పాలకుల్లాగా మనం ఇబ్బంది పట్టకూడదు అనే ఒక ఉద్దేశంతో ఈరోజు వాలంటీర్ వ్యవస్థ చేయడం జరిగింది. ఈ వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రతి గడపకి మేమే వెళ్ళి మీకు పలానా క్యాస్ట్ కావాలా, పలానా సెక్యూరిటీ కావాలంటే వాళ్ళే ఇచ్చి ఇక బాబు పలానా కావాలంటే సుమారు 15 రోజుల్లోనే ఆ సర్టిఫికేట్ ఇచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈరోజు ఎవరైతే పిటిషన్ వేశారో, ఎవరైతే హైకోర్టులో పిటిషన్ వేసారో వాళ్ళు ఒకటి అడుగుతూ ఉన్నా, గతంలో అదే మీరు పేదవాళ్ళు అయి ఉంటే మీ అమ్మమ్మ, మీ నానమ్మ, మీ తాత ఈ బాధపడితే తెలుస్తుంది. ఈరోజు ఒకటే తెలియజేస్తున్నా, మమ్మల్ని అడ్డుకట్టుకొని ఈరోజు 4 జీవితాలు నాశనం చేస్తున్నారు, మీకు ఏ పాపం తగిలిద్దని అడుగుతా ఉన్నా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక సంక్షేమ పాలన తీసుకొచ్చి ప్రజలకి నేను మంచి చేస్తాను, ప్రతి గడపకు నేను అందిస్తున్న సంక్షేమం ప్రతి ఒక్కరికి అందాలి అనే ఒక ఉద్దేశంతో మంచి చేస్తున్నా ఉంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రిజైన్ చేయడానికి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డిగా మద్దతుగా మేము ఉంటాం. ఎందుకంటే పెన్షన్లు ఇవ్వకూడదు, ఏమి కార్యక్రమాలు చేయకూడదు అంటే నిజంగా బాధ కలిగిస్తూ ఉంది. ఎందుకంటే ఈ దాదాపు 58 నెలల పాటు ఈ ప్రజలతో ఉంటూ, ఆ ప్రజలతో మమేకం అవుతూ, ఆ క్లస్టర్ పరిధిలో ఉన్న కుటుంబంతో మమేకం అవుతూ ఒక కుటుంబ సభ్యుల్లాగా మమ్మల్ని చూసుకుంటే ఈరోజు అదే కుటుంబాన్ని ఇబ్బంది పడుతూ ఉంటే మేము అలా ఊరుకుంటామని అడుగుతా ఉన్నా. ఈరోజు ఇంతమంది ముక్కుమ్మడిగా రాజీనామా చేస్తున్నారు. అసలు వాలంటీర్లు ఎందుకని అంత వృద్ధులకి, ఆ ఇళ్లలో ఉన్న వారికి కనెక్ట్ అయ్యారు? ఆ బాధలు చూసి ఎందుకని రిజైన్ చేయాల్సి వచ్చింది? జగన్ గారితో నడుస్తామని ఎందుకు చెప్తున్నారు? నమస్కారం అండి. మేము తూర్పు నియోజకవర్గం దేవినేని అవినాష్ గారు ఇన్ఛార్జ్గా నిర్వహిస్తున్నటువంటి 34 సచివాలయం 6వ డివిజన్ నుంచి వస్తున్నామండి. వాలంటీర్లుగా మేము విధులు నిర్వహిస్తున్నాము. ఇప్పుడు కరోనా టైంలో ముందుకొచ్చి స్వచ్ఛందంగా సేవ చేసింది మా వాలంటీర్లేనండి. ఎవరూ రాలేదండి, ఏ పార్టీ వాళ్ళు కూడా ముందుకు రాలేదు. జగనన్న గారి పిలుపు ద్వారా మేము స్వచ్ఛందంగా వచ్చాం. ఆ రోజు కూడా మేము సేవ చేయడానికే వచ్చాం. మీ క్వాలిఫికేషన్ ఇది అది అని ఏం లేదు, డిగ్రీలు చదివిన వాళ్ళు కూడా ఉన్నాం ఇందులో. 10th నుంచి బేస్ చేసుకుని పెట్టారు, ఏ పార్టీ అని ఏం లేదు. స్వచ్ఛందంగా మేము దానికి సేవ చేసుకోవడం కోసమని వచ్చాము. అందులో అనేక రకాలైనటువంటి సేవలు చేశాము. అన్నిటికన్నా ఇదిగా పెద్దవాళ్ళు, ముసలివాళ్ళు, వికలాంగులు మనం ఈరోజు చూసుకుంటే 30 మందికి పైగా చనిపోయారండి. వాళ్ళు చనిపోవడానికి కారణం ఏంటనేది అందరికీ తెలుసు. ఈరోజు నేను చెప్పక్కర్లేదు, అందరికీ తెలుసు. ఈ వాలంటీర్లు అనే వాళ్ళు వెళ్ళి ఏదో చేసేస్తారు, పార్టీల గురించి చెప్తారు, ఇచ్చేస్తారు, ఓట్లేపిస్తారు అని ఏదో ఊహాగానాలు ఊహించుకొని వాలంటీర్ వ్యవస్థని పక్కన పెట్టాలని చూస్తున్నారు. దీనివల్ల పార్టీలకి నష్టం అనేది తర్వాత విషయం. ముందు పబ్లిక్ మేము ఇన్ని రోజులు
సేవ చేసినటువంటి మా ద్వారా సేవలు అందించుకున్నటువంటి పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు, వికలాంగులు ఎంతోమంది దయనీయ స్థితిలో ఉన్నారండి. వాళ్ళు స్వచ్ఛందంగా మా ఇండ్లకు వచ్చి మరీ ఇలా జరిగిందని చెప్పి మేము వెళ్ళి తెచ్చుకోలేకపోతున్నాం పెన్షన్లు, కనీసం మేము మీతో మాట్లాడదామన్నా మాకు భయం. కదమ్మా, నిమ్మగడ్డ రమేష్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, పురంధేశ్వరికి మీరు సూటిగా ఏం చెప్తారు? ఎందుకని ఎంత దుర్మార్గానికి ఒడిగట్టారు, ఏంటి దుర్మార్గం అనేది అందరూ కూడా బాధపడుతున్నారు. ఒక వాలంటీర్గా మీరు మీ ఉద్యోగాన్ని కూడా వదిలి జగన్ గారితో నడుస్తాక ముందుకు వచ్చారు. అసలు సూటిగా చెప్పండి, నిమ్మగడ్డ రమేష్ అనే వ్యక్తికి మీరు ఏం చెప్తారు? అదేనండి, వాలంటీర్ వ్యవస్థనని వాళ్ళు మాకు జగనన్న గారికి దూరం చేయాలనేసి అనుకున్నారండి. అది ఎప్పటికీ జరగదు. మేము ఎప్పుడు జగనన్న వెంటే ఉంటామండి. ఇది ఉంటామండి మేము అందుకే ఇప్పుడు స్వచ్ఛందంగానే మేము రిజైన్ చేసేస్తున్నాము. మేము జనాల్లో కలిసి మా బాధలు ఏదో మేము ఇచ్చేసుకొని మేము జగనన్నని గెలిపించుకుంటామండి, అంతేనండి. మీరు చెప్పండి, ఎలా ఉందో పరిస్థితి ఎదురండి? ఎలా ఇంకా చెప్పండి, ఎందుకని ఉద్యోగాన్ని కూడా వదిలి జగన్ గారితో ఉండాలనుకుంటున్నారు? జగనన్న గారు వచ్చినప్పటి నుంచి ప్రజలందరికీ చేస్తున్న సేవలు అవన్నీ మాకు చాలా బాగా నచ్చాయి. ఇంతకుముందు ప్రభుత్వంలో ఇలాంటి మేము ఎప్పుడు చూడలేదు. ఈ వ్యవస్థ అనేది, వాలంటీర్ వ్యవస్థ కూడా మాకు చాలా బాగా నచ్చింది. 5,000 అనేది ఈ రోజుల్లో ఎవరికి అది ఎటు సరిపోదు, కానీ అది ఒక సేవాభావంతో మేము అనుకుని మేము చేస్తున్నాము. ఆయన చేసే ప్రతి ఒక్కటి మాకు నచ్చింది. అందుకని మేము స్వచ్ఛందంగా ఎవరి బలవంతము లేదు, మా అంతటా మేమే వచ్చి రాజీనామా ఇవ్వడానికి సిద్ధపడ్డాము. మేము ఆయన వెనకాలే నడవాలని చెప్పని అనుకుంటున్నాము. ఆయన గెలుపు కోసం మేము ఆయన వెనకాలే ఉండడానికి మేము సిద్ధంగా ఉన్నాం. చెప్పండి, జగన్ గారు భారీ మెజార్టీతో గెలుస్తారు, తిరిగి సీఎం అవుతారు. ఈ 2 నెలలు చీకటి రోజులైనా ఆంధ్రప్రదేశ్లో? చీకటి రోజులైనా అంటే ఇంకా ఆపోజిట్ పార్టీ వాళ్ళు చేస్తున్న వాటిని బట్టి ఇప్పుడు జనాల్లో ఆటోమేటిక్గా చాలామంది బాధపడుతున్నారండి. ఇంతకాలం వాళ్ళు వాలంటీర్ వ్యవస్థ ద్వారా అవునండి, పెన్షన్ల గురించి వాళ్ళు పడుతున్న ఇబ్బంది అయితే వాళ్ళు ఇప్పుడు మాకు చెప్పి బాధపడుతున్నారు. వాళ్ళు ఫోన్లు చేస్తున్నారు. కొంతమంది ఇల్లు తెలిసిన వాళ్ళు అయితే ఇళ్ళ దగ్గరికి వచ్చి కూడా బాధపడుతున్నారు. ఇప్పటి వరకు మేము ఈ పరిస్థితిని మేము 4 ఏళ్లలో చూసాము. 5 ఇయర్స్ నుంచి ఇట్లా ఎప్పుడు లేదు. ఇప్పుడు మళ్ళీ ఇలా అంతకుముందు ఉన్న పరిస్థితే పాత రోజుల్లో ఇప్పుడు వచ్చాయని చెప్పని వాళ్ళు బాధపడుతున్నారు. ఇప్పుడు మళ్ళీ జగనన్న గారిని గెలిపించుకుందామనే ప్రజల్లో కూడా ఉందండి. మెజారిటీతోనే వస్తారు, మాకు ఆ నమ్మకం ఉంది. మేము జగనన్న గారు వెంట నడవడానికి సిద్ధంగా ఉన్నామండి. ఖచ్చితంగా సీఎంగా ఆయనే ఉంటారు, అందులో డౌట్ లేదు. అమ్మ మీరు చెప్పండి, వాలంటరీగా మీరు రిజైన్ చేస్తున్నారు, ఇబ్బందులు పడుతున్నారు, అయినా సరే ఏదైతే ఈ గత 2 రోజుల నుంచి కూడా పెన్షన్ల గురించి ముసలోళ్ళు ఏడుస్తున్న పరిస్థితి వస్తే మీకేమనిపించింది? దాని గురించే చాలా బాధ అనిపించింది సార్. మా దగ్గర నుంచి ఇలా ఫోన్లు తీసుకొని మేము న్యాయంగానే చేస్తున్నాం వర్క్. అందరికీ ఇంటింటికి వెళ్ళి పెన్షన్లు అయ్యి అలా ఫోన్లు తీసుకొని ఫోన్లు పక్కన పెట్టేసుకొని ఈరోజు పెన్షన్లు ప్రతి ఒక్కరు పొద్దున్నే బాధగా ఉంది. అందరూ ముసలోళ్ళు ఉన్నారు, వాళ్ళు మాకు అలవాటు వాళ్ళు వచ్చి మా ఇంటికి వచ్చి పెన్షన్ అమ్మా ఎక్కడిస్తారమ్మా ఎక్కడిస్తారమ్మా అంటే సచివాలయంకి వెళ్ళండి అమ్మా అని చెప్పడానికి కూడా చాలా బాధగా ఉంది. ప్రస్తుతం విజయవాడ తూర్పు నియోజకవర్గంలో సుమారు 100 మందికి పైగా, అంటే 200 చేరువలాగా అందరూ కూడాను వాలంటీర్లు రిజైన్ చేస్తున్నారు. ప్రస్తుతం విజువల్స్లో మీరు చూసినట్లయితే అందరూ పెద్ద ఎత్తున మహిళలు, వాలంటీర్లు వాళ్ళందరూ కూడా వచ్చి ఈ ప్రాంతంలో ఏదైతే ప్రధానమైన గ్రామ సచివాలయాలకి అందరూ కూడా అధికారి ఎంఆర్ఓ ఎండిఓ ఉండే ప్రాంతంలో రిజైన్లు ఇవ్వటానికి వచ్చారు. కొంతమంది స్వచ్ఛందంగా రిజైన్లకు సిద్ధమవుతున్నారు. ఏదేమైనా సరే ఆంధ్రప్రదేశ్లో వృద్ధులు, వికలాంగులు ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో వాళ్ళందరూ కూడాను తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ టార్గెట్ చేసి వాళ్ళని ఇబ్బందులు చేసే గురికి అందరూ కూడా హట్ అయ్యే పరిస్థితి నెలకొంది. గత 2 రోజుల నుంచి కూడా మనం కూడా ప్రత్యేకంగా వృద్ధులు పడుతున్న ఇబ్బందులని ఐడ్రీమ్లో ప్రసారం చేయడం జరిగింది. ప్రతి ఒక్క వృద్ధురాలి మనసులు కూడాను చాలా విధంగా ఇబ్బందులు గురైన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అందరూ కూడాను ఒకటే మాట అంటున్నారు, ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన గ్రామ సచివాలయ వాలంటరీ వ్యవస్థ ద్వారా అందరూ చాలా సుఖంగా ఉన్నామని, ఏదైతే కొత్త దురుద్దేశంతో నిమ్మగడ్డ రమేష్ కొంతమంది వ్యక్తులు చేసిన దుర్మార్గాల వల్ల ఇబ్బందులు పడుతున్నాము. ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైనాట్ 175కి గెలిచే అవకాశాలు ఉన్న నేపథ్యంలో వీళ్ళందరికీ బడితో పూజ తప్పదని కూడాను ఇక్కడున్న సచివాలయ సిబ్బంది, గ్రామ వాలంటీర్లు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ మహేష్తో కలిసి ఐడ్రీమ్ కోసం అబ్దుల్ అలీ, విజయవాడ.